హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ పొట్టు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీరకాయ పొట్టు తీసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ బీరకాయ పొట్టును అందులో వేసి మంచిగా మగ్గనివ్వాలి. అలాగే పల్లీలు మరియు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. రోటిని మంచిగా ఇసుక అనేది తగలకుండా మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకొని ముందుగా మగ్గించి పెట్టుకున్న బీరకాయ పొట్టును ఇందులో వేసుకోవాలి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి హెల్త్కి నల్ల చింతపండు మంచిది కాబట్టి అది ముందుగా నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా గల్లుప్పు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నిటిని కూడా మెత్తగా మంచిగా పచ్చడిలాగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మనకి ఈ వాటర్ అనేది కొద్దిగా అవసరమైతే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంది అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మధ్యలో మనకి నారల్లాగా ఏమైనా తగులుతూ ఉంటాయి బీరకాయ పొట్టులో, కాబట్టి వాటిని తీసేసి పచ్చడిని మంచిగా రుబ్బుకోండి. ఎందుకంటే తింటున్నప్పుడు అవి తగిలితే మంచిగా అనిపించదు కాబట్టి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర మరియు ఒక గడ్డ వెల్లిపాయని వేసి మంచిగా మెత్తగా దంచుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన బీరకాయ రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని నీట్గా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.